ఆక్వా ఫార్మింగ్ అంటే ఈజీ మనీ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూస్తే ఆ థాటే బ్రేక్ అయిపోతుంది. ప్రీవియస్ వీడియోలో నేను ప్రాఫిట్ గురించే చెప్పాను, కానీ ఈ వీడియోలో లాస్ గురించి కూడా చెప్తున్నా. చాలామంది అనుకుంటున్నారు వీడికి 5 lakhs ప్రాఫిట్ వచ్చింది, 10 lakhs ప్రాఫిట్ వచ్చిందని. కానీ ప్రీవియస్ క్రాప్లో మాకు వచ్చిన లాస్ ఎవరికీ తెలియదు. ఒక క్రాప్లో అయితే ఫీడ్ ఖర్చులకు కూడా రిటర్న్ రాలేదు. అంటే లాస్ ఏ రేంజ్లో వచ్చిందో మీరే తెలుసుకోండి. ఇది ఒకటే క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రాఫిట్ మాత్రమే చూపించి లాస్ చూపించకపోతే నన్ను చూసి కొంతమంది బ్లైండ్గా ఇన్స్పైర్ అయ్యి చెరువులు చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే మీకోసం ఈ నిజం చెప్తున్నా. రొయ్యల చెరువు అంటే ఒక పెద్ద గ్యామ్లింగ్ లాంటిది. లక్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఒకటే సరిపోదు. ఒకసారి కాదు 2-3 సార్లు దెబ్బ పడితే మళ్ళీ కోలుకోవడం చాలా 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 కష్టం. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండి లాస్ వచ్చినా పర్లేదు అనే వాళ్ళే ఈ ఫీల్డ్లోకి రండి. బిగినర్స్లో పెద్దగా స్టార్టింగ్ చేయొద్దు, చిన్నగా స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ లేకపోతే అస్సలు ఈ ఫీల్డ్లోకి రావద్దు. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆక్వా ఫీల్డ్ క్రియేట్ చేసే ప్రెషర్ సిచ్యువేషన్స్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మీకు ఈ ఆక్వా ఫీల్డ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఆక్వా ఫీల్డ్లో రియల్ ఫ్యాక్ట్స్ అండ్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.